వేసినాను. వైట్ సిల్క్ థ్రెడ్ గోల్డ్ షుగర్ బీట్ వేసాను. మీరు పెద్ద బీట్స్ కూడా వేసుకోవచ్చు. నాకు కొంచెం బాగుందనేసి నేను అలా వేసాను. ఇప్పుడు ఇదే డిజైన్ చూడండి, ఇక్కడ వేరేలాగా ఉంది, ఇక్కడ నేను వేరేలాగా వేసాను. ఒకే డిజైన్ని మనం ఎన్ని విధాలుగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నేను పెద్ద బీట్ షుగర్ బీట్ వేసా, ఇక్కడ 2 పెద్ద బీట్సే వేసా. ఒక్క డిజైన్ మనం ఎన్ని విధాలుగా వేసుకోవచ్చు. మీరు మాత్రం పెద్ద బీటే వేశారు, అది మన ఇష్టం. 1/2 ఇంచే పెట్టా, ఇది కూడా 1/2 ఇంచే. ఇవి ఎలాగో ఇవి కూడా అలాగే కింద. ఇక్కడ కూడా ఇప్పుడు హ్యాంగింగ్స్కి నేను ఆల్రెడీ మార్కింగ్ చేసేసా. 1/2 ఇంచ్కి హ్యాంగింగ్ కూడా మాకు 1/2 ఇంచ్. మీకు దగ్గర కావాలంటే దగ్గర వేసుకునేయచ్చు. ఇవి ఇరుకు వచ్చేస్తాయి మ్యామ్. ఇరుకు వచ్చినా కూడా కొంతమంది వేసుకుంటారు దగ్గరకి. ఇవేం అంత రావు. ఇది ఈడొకటి ఉంటే ఈడొకటి తగులుకోవు, ఒక్కొక్కటి దానికి అట్లే. కొన్ని దగ్గరికి కూడా వేసుకుంటారు. అది మన ఇష్టం, మనం ఎంతన్నా వేసుకోవచ్చు. హ్యాంగింగ్స్ కూడా దూరంగా అంటే ఒక్కొక్కటి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను ఆల్రెడీ మార్కింగ్ చేసా 1/2 ఇంచ్కి. ఇప్పుడు కాటన్ థ్రెడ్ యూస్ చేసి మనం నీడిల్ యూస్ చేసి ఎలా యూస్ చేయాలో చెప్తా. జస్ట్ మనం పూసలు ఎలా కుడతాం, ఇది కూడా అంతే. జస్ట్ కోన్ కూడా మీరే పెట్టింది, మా పాప పెట్టింది. అది ఎక్కడ వేయాలంటే జస్ట్ ఈ చైన్ స్టిచ్లు ఉంటాయి కదా, అక్కడన్నా వేయచ్చు. లేకపోతే 2 చైన్ స్టిచ్లు షుగర్ బీట్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో వేయచ్చు. జస్ట్ ఇలా తీసుకునేసి, ఇది హోల్ ఉంటుంది కదా మ్యామ్, అప్పుడు అది కనిపించదు కదా మ్యామ్. ఇది కనిపించదు కదా మ్యామ్. కనిపించదు పోనీ, మీకు ఆ డిజైన్ కూడా కనిపించదు. ఇంకా కింద వేస్తాం అనుకోండి, అప్పుడు స్టిచ్చింగ్ ఇబ్బంది. కట్ అయిపోతే ఏం చేస్తారు? ఈ స్టిచ్ సెక్యూర్ కదా, 2 చైన్ స్టిచ్లు బీడ్స్ మధ్యలో వేసేస్తే ఆడే ఉంటుంది అది. ఒకవేళ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవి ఇలా వేసేస్తారు, పైకి వేసి స్టిచ్చింగ్ చేస్తారు. కింద వేసామంటే ఎలా వేస్తారు స్టిచ్? అప్పుడు ఇది క్లాత్ కనిపిస్తుంది, క్లాత్ ఏం కనపడదు, కరెక్ట్గా దీనికే ఫిట్ చేస్తారు. బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా కుట్టుకోవచ్చు. కుట్టుకోవచ్చు. అది ఈ మెథడ్ కుట్టలేవు, ఈ సూది దారంతో కుట్టచ్చు. ఇది వేసేసి జస్ట్ చైన్ స్టిచ్ వేయడమే. మళ్ళీ వీటి వరకు వచ్చేసి మళ్ళా సేమ్ మనం పూసలు ఎలాగైతే వేస్తామో ఇది కూడా అంతే. ఒకటి వేసేసి మళ్ళీ ఏది ఈజీ అంటారు ఇప్పుడు దీంట్లోకి ఇంతే లెంత్. ఇది మ్యామ్ దీని పేరేమి? హ్యాంగింగ్ బీట్స్ అంతే. ఓకేనా? ఇలాగా ఇది ఇలానే వేసుకోగలుగుతాం. దీంతో అయితే మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ దీంతో వేసుకుంటాం. ఇప్పుడు ఇది ఇంతే లెంత్ వస్తుంది. ఇది వేయట్లే ఇప్పుడు నేను మీకు చూపించడానికి. ఇప్పుడు మీరు దీంతో వేస్తారా మ్యామ్? దీంతో వేస్తాం. మనం ఏడుందో నాకు మర్చిపోయాను. బాగా నన్ను 1, 2 లాక్కొని వెళ్ళిపోతే అయిపోయింది. అడిగి బాగా నన్ను లాక్కొని వెళ్ళిపోతారు. ఇంకా ఇంత కూడా వేసుకోవాలి. వేసుకుంటా. ఇదే మేడం ఏడా చూడండి, చూడు మొత్తం హ్యాంగింగ్ బీట్స్ బ్లౌజ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. వేసుకొచ్చేస్తుంది అయిపోయి క్లాస్ వేయాలి. అది నెట్ దానిపైన మొత్తం అది మళ్ళీ మామూలుగా కూడా కాదు, కరెక్ట్ టైంకి వచ్చింది. ఓకేనా? టోటల్ హ్యాంగింగ్స్ ఎంత లాంగ్ అయినా ఇప్పుడు ఇలాంటి సూత్తోనే వేసుకోవాలి కదా కన్ఫర్మ్. ఇలా ఇది ఒక్కటే వేయగలడానికి నీడిలు, పూసలు వేయడానికి ఇంతే, ఇదే కంపల్సరీ. ఓకేనా? దాన్ని ఏంటంటే ఇది 12 నెంబర్ నీడిల్ నెంబర్ 12. ఇది 12తో కాటన్ థ్రెడ్ వేసిన, 2, 3 వేసేసిన లాస్ట్లో. జస్ట్ ఇది కూడా అంతే. గుచ్చేటప్పుడు ఏంటంటే జరీ థ్రెడ్ పూసలకి మిడిల్లో గుచ్చుకోవాలి. గుచ్చుకునిందా? కనిపిస్తుందా మ్యామ్? ఈ బ్లౌజ్ అయిపోయినాక మా గ్రూప్ కూర్చుంటాం, ఫోటో తీసుకుంటాం మా బ్లౌజ్. ఓకేనా? ఇవి కూడా ఇప్పుడు నేను ఒక
వేస్తాను. ఓకేనా? తర్వాత 5 వేద్దాం కొంచెం హ్యాంగ్ అంతే. ఇది 5 పూసలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ మీరు ఇన్నేనా అని అడగండి. అంటే నల్ల ఏడు కానీ ఇది కొంచెం లేట్ ప్రాసెస్ కదా మ్యామ్. కానీ బాగుంటుంది కదా. లేట్ ప్రాసెస్ అంటే ఇప్పుడు అది ఈజీగా అయిపోతుంది, మరి ఎక్కువ అయిపోతుంది. అందుకే ఒకటి తీసేస్తాను. మీకు కావాలంటే పెట్టుకోండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? అంటే దాంతో కూడా ఏమైనా పూసలు పెట్టేసుకోవచ్చు. దాంతో వేయం కాదనే చెప్పింది ఆడ. దాంతో వేలేం, ఓన్లీ దీంతో జస్ట్ ఈ పూసని వెనక్కి పెట్టుకొని మీ అత్త వచ్చింది చూస్తూ ఆ, వచ్చింది రివర్స్లో మళ్ళీ నిజంగానే. 4 పూసల్లోకి స్టిచ్ చేసేయాలి. 4 పూసలు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది అంతే. ఈ పూస ఇలానే ఉంటుంది. మ్యామ్ దీనికి ముడి అవసరం లేదు కదా. లాస్ట్లో వేసుకోవాలి, అంటే థ్రెడ్ అయిపోయినప్పుడు లేకపోతే మొత్తం అయిపోయినప్పుడు. మ్మ్. మళ్ళీ సేమ్ ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ గుచ్చుకోవాలి. మీరు ఇంటి ముందు చెప్పిన మెథడ్ కూడా బాగానే ఉంది. అది అలా కూడా వేసుకోవచ్చు. అది వచ్చి దగ్గరకు ఉంది. ఇచ్చేయి. ఈ అమ్మ ఆడ అన్ని పోయింది. అది కొంచెం దగ్గరగా ఉంది, ఇది కొంచెం కింద అట్లా కూర్చునే వాళ్ళు ఏంటంటే ఆ మగ్గం అటు చెరిపేసి కూర్చోండి. పూసలు పోతే పోయి నడుములు ఎరిగిపోతే ఏం చేస్తారు? చూదులు ఏడన్నా గుచ్చుకొని పోతే యాడంటే ఆడ గుచ్చుకున్నాడు మానమే కూర్చున్నాడు.